అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇగో మా లపాకి బొమ్మను తీసుకొచ్చారు. మా లపాకి బొమ్మ ఇంకేం అసలు మామూలుగా ఉండదు. ఇంకా ఒకసారి పెట్టండి, రెండు మాటలు చిలక పలుకులు విందాం. ఒక ఆయన ఎప్పుడో చెప్పారు, తెలంగాణలో డర్టీయెస్ట్ కాదు, ఇంకా దానికి త్రిబుల్ డర్టీయెస్ట్. అంత హీనమైనటువంటి ఒక వ్యక్తిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడటం అంటే ఇంతకంటే ఆంధ్ర ప్రజల దురదృష్టం ఇంకోటి చెప్పటానికే వీల్లేదు. అబద్ధాలు 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 అబద్ధాల మీద కోటలు కట్టుకుంటూ గత ముఖ్యమంత్రి చేసిన పనులని తన ఖాతాలో వేసుకుంటూ ఇంత నీచానికి ఎవరు అంటే జగన్ చేసిన పనులు ఎవడైనా ఖాతాలు వేసుకుంటాడా? ఆయన చేసినవి అన్నీ కూడా దారుణమైన పనులే, దరిద్రమైన పనులే. బాబాయ్ మర్డర్ కేసు, శిరోమండనాలో డెడ్ బాడీ డోర్ డెలివరీలు, ఈ లెక్కర్లోను, ల్యాండ్లోను, శాండ్లోను, మైన్లోను దొబ్బేటాలు. ఎవడన్నా తీసుకుంటాడండి ఆ క్రెడిట్? బామ్మ, ఆయన చేసిన ఏ మంచి పని ఉందని ఆ క్రెడిట్ ఇంకొకరు తీసుకుంటారు? వద్దు బాబు, మీ క్రెడిట్ మాకని పారిపోతారు జనం. ఎవరన్నా వచ్చి జగన్ గారు క్రెడిట్ తీసుకుంటారంటే నమస్కారంలో బాబు అని పారిపోతారు. గతంలో పాల్పడ్డారంటే కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెమైనా సరే బిడియం ఉంటుంది. అరే ఇది వాళ్ళు చేసింది నీలో లేదు, కనీసం బిడియం, సిగ్గు, లజ్జ ఎన్ని ఉంటాయి, కానీ అవి ఎప్పుడన్నా మీలో కనపడతాయేమో అని చూశాను. నాకు నా ఆశ అడియాసే అవుతుంది ఎప్పుడు చెప్పుకోవాలి అని. అలాగే ఇది అబద్ధం కదా, మనం ఏం చేస్తున్నాము, ఇలా రాజకీయం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నాం. ఎవరి మీద చేస్తున్నామంటే అదిగో సాక్షాత్తు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా పూజించేటువంటి మహాదేవుడు ఆయన, కలియుగ స్వామి ఆయన, కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆయన ప్రసాదం మీద ఇంత నీచంగా నోరా లేకపోతే తాటి మట్ట కూడా అర్థం. అసలు నీది నోరా డ్రైనేజా అని నేను కూడా అడగాలనిపిస్తుంది నాకు. ఓ పక్కన సిబిఐ కన్ఫర్మ్ చేసింది, కల్తీ నెయ్యి అని చెప్పింది. 250 కోట్లు అక్కడ ఫ్రాడ్ చేశారు వైసీపీ గవర్నమెంట్లో, వైసీపీ నాయకులు, ఆ బోర్డు మెంబర్లు అని చెప్పింది. అలాగే 68 లక్షల లీటర్లలో అసలు నెయ్యే కానీ కల్తీ కెమికల్స్ని సప్లై చేశారని చెప్పింది. అయినా వచ్చి వాళ్ళని నువ్వు వెనకేసుకు రావడానికి నీది నోరా డ్రైనేజా? నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావు అంటే నిజంగా నీలాంటి వాళ్ళు కూడా ఒక అందుకు ప్రతి కుక్క, ప్రతి నక్క ఎక్కడో చోట ఉపయోగపడుతూ ఉంటుంది. నీలాంటిది కూడా ఇలా మాట్లాడడం వల్ల చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఇంకా గౌరవం పెరుగుతుంది. అలాంటి దాంతో కూడా మాటలు పడుతున్నాడు పాపం ఆయన. చివరాఖరికి లక్ష్మీపార్వతి కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అంటూ ఉంటే పాపం ఆయన భరిస్తున్నాడు. అలాంటి నాయకుడు, ఆ సహనం కలిగిన నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలని 164 సీట్లు ఇచ్చేశారు. దాంట్లో నీ భాగస్వామ్యం కూడా ఉంది. నువ్వు మాట్లాడిన ఇలాంటి పకోడి మాటలు కూడా ఉన్నాయి. కొంచెం అర్థం చేసుకోండి. తినేది అన్నమే కదా, అన్నం తినే మాటలు మాట్లాడండి. ఏ ఎదవ మాటలు పడితే ఎదవ మాటలు మాట్లాడితే నమ్మే జనం ఎవరు లేరు ఆంధ్రాలో. చూస్తున్నారు అందరూ, నేషనల్ మీడియా చూస్తారు. ఒకవేళ ఇక TV5 ABN లేకపోతే ఈటీవీ చూపించిన నిజాలు వాటిని టీడీపీ అని ముద్ర వేయడం ద్వారా అవి నిజాలు చెప్పినా కూడా జనం నమ్మకుండా ఉండాలని మీ ప్రయత్నం. మరి నేషనల్ మీడియాని ఎలా కవర్ చేస్తారు? నేషనల్ మీడియా క్లియర్గా చెప్పేసింది కదా, ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు ఇప్పుడు.